ఉదయాన్నే 4 గంటలకు లేచి రామాయణ ట్రైలర్ చూసి స్పైడర్ మ్యాన్ మూవీకి అయితే వెళ్ళడం జరిగింది. అన్నిటికంటే ముందు ఇప్పుడే చెప్పేస్తున్నా, మనమైతే మన ఛానల్స్లో రివ్యూస్ అయితే అయ్యాం, కేవలం డిస్కషన్ వీడియోస్ పెడతాం. మనమైతే అంత పెద్ద సినిమా డైరెక్టర్ అయితే కాదు కాబట్టి ఆ అర్హత అయితే మనకు లేదు. సో రివ్యూస్ కాకుండా జస్ట్ డిస్కషన్ వీడియోస్ పెడతాం. అంటే నాకు సినిమా ఎలా అనిపించిందో చెప్తాను, అలాగే మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్లో చెప్పండి. సో రండి, మూవీ కంప్లీట్ అయ్యాక నాకు నచ్చింది ఏంటి, ఏది నచ్చలేదో దాని గురించి అయితే మాట్లాడుకుందాం. అన్నిటికంటే ముందు ఈ సినిమాలో టామ్ హాలండ్ పీటర్ పార్కర్ పాత్రలో అయితే అద్భుతంగా నటించాడనే చెప్పాలి. గత సినిమాలతో పోలిస్తే ఇందులో ఆయన మెచ్యూరిటీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. కామెడీ, ఎమోషన్, యాక్షన్ ఇలా ఏ జోన్ అయినా పూర్తి నియంత్రణతో అయితే నటించారని చెప్పాలి. ఇక దర్శకత్వం అండ్ మేకింగ్, డైరెక్షన్ గురించి మాట్లాడేదైతే డైరెక్టర్ డస్టిన్ డానియల్ ఈ ఫ్రాంచైజీకి సరికొత్త శక్తిని అందించారని చెప్పాలి. ఎంసీయూ కనెక్షన్స్, కెమియోస్ మరియు క్యారెక్టర్ ఆర్క్స్ను చాలా చక్కగా అయితే హ్యాండిల్ చేశారని చెప్పాలి. యాక్షన్ అండ్ విజువల్స్, దీని గురించి అయితే మనం వంక పెట్టేదైతే లేదు మార్వెల్ మూవీస్కి. స్పైడర్ మ్యాన్ స్వింగింగ్ సీక్వెన్స్, హ్యాండ్ టు హ్యాండ్ యాక్షన్ ఇవన్నీ అయితే మంచి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ని అయితే ఇచ్చాయని చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరియు సౌండ్ డిజైన్ కూడా విజువల్కు తగ్గట్టుగా బాగానే ఇచ్చారు. ఇక ఎంజే పాత్రలో నటించిన జెండేయా గురించి మాట్లాడేదైతే, ఎంజే పాత్రకు స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉన్నా కూడా పీటర్ పార్కర్ మరియు ఎంజే మధ్య వచ్చే ప్రతి సీన్ మ్యాజికల్గా అనిపిస్తుంది. ఈ మూవీలో అయితే సేడీ సింగ్ గారికి అయితే కూడా ఒక మంచి పాత్ర దక్కిందని చెప్పాలి. సేడీ సింగ్ అలాగే వాళ్ళ అక్క గారి మధ్య ఉన్న ఎమోషన్ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుందని చెప్పాలి. కాకపోతే ఆవిడ పాత్ర ఇంకాస్త బలంగా ఉంటే బాగుండని అయితే అనిపించింది. సో ఇక మూవీలో ఉన్న మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకునేది అయితే, సినిమాలో అయితే పెద్దగా నెగిటివ్ పాయింట్స్ అయితే నాకేం కనిపించలేదు. టు బీ ఫ్రాంక్, నెగిటివ్ పాయింట్స్ లేనప్పటికీ ఎంసీయూ ఎలిమెంట్స్ కేవలం ఒక ఫార్మాలిటీ కోసమే వాడుకున్నట్టయితే అనిపించింది. అలాగే ఇందాక చెప్పుకున్నట్టు విలన్ పాత్ర ఇంకాస్త బలంగా ఉంటే సినిమా ఇంకొంచెం బాగుండేదేమో అని అయితే అనిపించింది. సో ఇక ఫైనల్గా స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ మొత్తం చూశాక ఈ మూవీ గురించి చెప్పాలంటే, ఈ మూవీ అయితే ఒక మంచి వాచ్ అనే చెప్పాలి. కేవలం విజువల్స్ గురించే కాకుండా మంచి ఎమోషన్స్, కామెడీ మరియు యాక్షన్ సీన్స్ ఉన్న ఈ చిత్రానికి థియేటర్లో చూడడం ఒక వర్త్ అండ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవాలి. ఒకవేళ కానీ మీరు ఈ మూవీని ఇప్పటికే చూసి ఉంటే ఈ సినిమాలో మీకు ఎలా అనిపించిందో స్పాయిలర్స్ లేకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ బాక్స్లో అయితే తెలియజేయండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఒకవేళ కానీ మీకు ఈ వీడియో నచ్చితే మన వీడియోకి లైక్ చేయండి. అలాగే ఒకసారి మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసి కంటెంట్ మీకు నచ్చితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ అవర్ నెక్స్ట్ వీడియో, బాయ్, సైనింగ్ ఆఫ్ పూర్షి.